హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ విప్లవ. సో ఈ వీడియోలో మనం అరే సిరీస్లో లెక్చర్ 4ని డిస్కస్ చేస్తాం. ఇందులో మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ అయితే డిస్కస్ చేస్తాం. లెట్స్ సీ. దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ గైస్. ప్రాబ్లమ్ నేమ్ వచ్చేసరికి మనకి రొటేట్ అరే లీడ్ కోడ్లో ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదివితే గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్, మనకు ఒక నమ్స్ అనే ఒక అరే అనేది ఇన్పుట్గా ఇస్తారు. ఇందులో ఇంటీజర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఈ అరేని రైట్ సైడ్కి కే స్టెప్స్ రొటేట్ చేయాలి గైస్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రొటేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో లెట్స్ సీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసే ఈ ఇన్పుట్ చూడండి. నమ్స్ మనకి 1 2 3 4 5 6 7 ఇచ్చారు. కే ఈక్వల్ టు 3 అయింది. ఓకే, నేను ఫస్ట్ మీకు కే ఈక్వల్ టు 1తో చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇన్పుట్ ఇచ్చారు అనుకుందాం 1 2 3 4 అనేది. కే ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. ఓకే, సో మనం ఏం చేయాలి, రైట్ డైరెక్షన్లో ఈ అరేని రొటేట్ చేయాలి. 1 స్టెప్ రొటేట్ చేయాలి. అంటే ఇండెక్స్లో రాసుకుంటే 0 1 2 3. ఓకే, 0 ఇండెక్స్లో ఉన్నది 1, ఇది ఎక్కడికి వెళ్ళాలి, కే స్టెప్స్ రొటేట్ అవ్వాలి కదా. సో కే ఈక్వల్ టు 1 కాబట్టి 0 ఇండెక్స్లో ఉన్నది 1 స్టెప్ వెళ్తే ఏ ఇండెక్స్కి వస్తుంది, ఫస్ట్ ఇండెక్స్కి వస్తుంది. అంటే 1 అనేది ఫస్ట్ ఇండెక్స్లో రావాలి. నెక్స్ట్ 1 ఇండెక్స్లో ఉన్నది ఎక్కడికి రావాలి, సెకండ్ ఇండెక్స్కి వస్తుంది. అంటే 2 అనేది సెకండ్ ఇండెక్స్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 3 అనేది ఇక్కడికి వస్తుంది. 4 అనేది ఎక్కడికి వస్తుంది, రైట్ రొటేషన్ అన్నాను నేను. రైట్ రొటేషన్ అంటే ఏంటి, ఈ లాస్ట్ పొజిషన్లో ఉన్నవి మళ్ళీ ఫ్రంట్కి వస్తాయి. ఓకే, ఈ 4 అనేది ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు ఫస్ట్ 0 ప్లేస్ని ఫిల్ చేస్తుంది. సో దట్ అవర్ అవుట్పుట్ విల్ బికమ్ దిస్ అరే. ఓకే, ఇప్పుడు మీకు కే ఈక్వల్ టు 1తో అర్థమైంది కదా. ఈ ఇన్పుట్ 1 నుంచి చూద్దామా. 1 2 3 4 5 6 7, కే ఈక్వల్ టు 3 అన్నాడు. అంటే మనకి 0 ఇండెక్స్లో ఉన్నది ఎక్కడికి వెళ్ళాలి, 0 ప్లస్ 3 ఇండెక్స్కి వెళ్ళాలి. అంటే 3 ఇండెక్స్కి వెళ్ళాలి. మీరు చూడండి 1 అనేది ఎక్కడికి వచ్చింది, 0 1 2 3 థర్డ్ ఇండెక్స్కి వచ్చిందా. నెక్స్ట్ 1 అనేది ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 4th ఇండెక్స్కి వెళ్ళాలి. సో మీరు చూడండి 1 ఇండెక్స్లో ఉన్నది 4th పొజిషన్లోకి వచ్చింది. 2 అనేది 5th పొజిషన్కి వెళ్తుంది. లాస్ట్లో ఉన్నవి ఏమవుతాయి, ఫ్రంట్కి వస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మీకు ప్రాబ్లమ్ అనేది అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేసి. ఓకే, ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లమ్ గైస్. మనం ఇందులో లీడ్ కోడ్లో కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి నేను ఒక ఇన్పుట్ అరే తీసుకున్నాను 1 2 3 4 5 అని. దానికి ఇండెక్స్లు కూడా రాశాను. ఓకే, ప్రాబ్లం ప్రకారం మనకు ఒక కే ఇస్తారు కదా, నేను దీన్ని 2 అనుకుంటున్నాను గైస్. ఓకే, మీకు అర్థం కావడానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ మీకు డ్రై రన్ చేస్తాను ఇక్కడ చూడండి. దాని తర్వాత మీకు ఇక్కడ లాజిక్ అనేది అర్థమవుతుంది. ఈ లాజిక్ని మనం కోడ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 0 ఇండెక్స్ దగ్గర ఉండేది 1 ఉంది. ఈ 1 అనేది రొటేట్ చేస్తే 2 స్టెప్స్ ఎక్కడికి వెళ్తుంది, సెకండ్ పొజిషన్కి వస్తుంది. సో ఆ ప్యాటర్న్ని మనం చూద్దాం. ఇండెక్స్, దిస్ ఈజ్ ద పొజిషన్. ఓకే, 0 ఇండెక్స్ దగ్గర ఉండేది ఏ పొజిషన్కి వెళ్తుంది, 0 ప్లస్ కే, కే ఎంత 2, అంటే సెకండ్ పొజిషన్కి వెళ్తుంది. సో మనం దీన్ని అవుట్పుట్ అరే డ్రా చేసుకొని ఒకేసారి డ్రా చేస్తూ వెళ్ళిపోదాం. ఓకే, 0 1 2 3 4 సెకండ్ పొజిషన్కి మన 1 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 పొజిషన్లో ఉన్నది 1 ప్లస్ 2 థర్డ్ పొజిషన్కి వెళ్తుంది. అంటే 1లో ఉండే 2 ఎక్కడికి వెళ్తుంది, థర్డ్ పొజిషన్కి వెళ్తుంది. 2 డన్. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నది 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4. సెకండ్ ఇండెక్స్లో మనకి 3 ఉంది కదా, ఈ 3 అనేది 4th ఇండెక్స్ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ థర్డ్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉండే ఈ 4 అనేది ఎక్కడికి వెళ్ళాలి, 3 ప్లస్ 2 5th పొజిషన్కి వెళ్ళాలి. ఇక్కడ 5th పొజిషన్ 5th ఇండెక్స్ అనేది మనకు ఉందా, లేదు. ఈ టైంలో మనం ఏం చేయాలంటే వాట్ ఎవర్ పొజిషన్ వీ గాట్, మనం దాన్ని లెంత్, అరే యొక్క లెంత్ ఎంత, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 5తో మనం మాడ్యులో డివిజన్ చేయాలి. మాడ్యులో డివిజన్ ఎప్పుడైతే చేస్తామో మనకి రిమైండర్ ఎంత వస్తుంది కదా, సింపుల్ మ్యాథ్స్ కదా ఇది. రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే ఈ థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ అని మనం 0 పొజిషన్కి తీసుకొని రావాలి. అంటే ఈ 4 అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్ 4th ఇండెక్స్లో ఉన్నది 4 ప్లస్ 2 ఈక్వల్ టు 6. 6 అనే ఇండెక్స్ మనకు ఉందా, లేదు. మనం ఏం చేయాలి, లెంత్తో మాడ్యులో డివిజన్ చేస్తే మనకి 1 వస్తుంది. మాడ్యులో డివిజన్ అంటే ఏం లేదు గైస్, 6ని మనం 5తో డివిజన్ చేస్తాం. డివిజన్ చేసినప్పుడు ఏంటి, 5 1s 5 కదా, రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఈ రిమైండర్నే మనం తీసుకుంటున్నాం అనమాట. 5ని 5తో చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, ఇక్కడ 5 ఉంది అనుకోండి, 5 1s 5 0 కదా వస్తుంది. సో ఇలాగా. సో మీరు 7 చాలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 7 మోడ్లో డివైడెడ్ బై 5 చేస్తే 2 వస్తుంది. 8 మోడ్లో డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. 9 మోడ్లో డివిజన్ బై 5 చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. మళ్ళీ 10 డివైడెడ్ బై 5 చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. అంతే కదా, అంతే కదా. మోడ్యులో ఆపరేషన్లో 5 10. సో
5 2s 10, రిమైండర్ ఎంత 0. మీరు ఇక్కడ చూస్తే 5 ఇంటర్వెల్స్ తర్వాత 0 1 2 3 4. మీరు ఇక్కడ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ మీరు గమనిస్తారు. 0 1 2 3 4 తర్వాత మళ్ళీ 0 వస్తుంది. అంటే ఈ మాడ్యులో ఆపరేటర్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, లెంత్ అనేది ఎక్సీడ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మన యాక్చువల్ లెంత్ మనం ఏదైతే లిమిట్ ఉందో 0 to 4 అనే లిమిట్ని క్రాస్ చేయకుండా చూసుకుంటుంది మోడ్లో ఆపరేటర్. అంటే లెంత్ని దాటకుండా చూసుకుంటుంది. లెంత్ని దాటిన ప్రతిసారి మళ్ళీ ముందుకు తీసుకొస్తుంది. మీరు గమనించండి, మళ్ళీ 11తో చేసామనుకోండి మళ్ళీ 1 వస్తుంది, 12తో చేసామనుకోండి మళ్ళీ 2 వస్తుంది, ఇలా మళ్ళీ 4 వరకు వచ్చి 15 దగ్గర ఏమవుతుంది 0 అవుతుంది. సో లెంత్తో మనం మోడ్లో డివిజన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కన్స్ట్రైన్ ఏదైతే మనకి ఆ లెంత్ అనే కన్స్ట్రైన్ ఉందో దాన్ని దాటిపోకుండా చూసుకుంటుంది అనమాట. మీకు మోడ్లో గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ నేను తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. ఓకే సో ఇప్పుడు మీకు ఒక ప్యాటర్న్ అర్థమై ఉంటుంది కదా. వాట్ ఎవర్ ద ఇండెక్స్, మనం పొజిషన్ తీసుకుంటాం, ఆ వచ్చిన పొజిషన్ని మాడ్యులో డివిజన్ విత్ n, లెంత్ ఆఫ్ అరే చేస్తాం. ఇది మనకి రిజల్టెంట్ పొజిషన్. సో అరే ఆఫ్ ఐలో ఉండేదాన్ని మనం ఎక్కడికి పంపిస్తాం, అరే ఆఫ్ పొజిషన్ మాడ్యులో డివిజన్ ఆఫ్ n, అంతే కదా. సో దీన్ని మనం ఆల్గోరిథంలో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందని కోడ్ రాసి చెప్తాం. ఓకే, లెట్స్ సీ ద కోడ్. సో మనం ఒక వెక్టర్ ఆఫ్ ఇంటీజర్స్ని రిటర్న్ చేయాలి. సో ప్రాబ్లమ్ ఈజ్ రొటేట్ కదా, రొటేట్ అని నేమ్ పెట్టుకుందాం. మనకి ఇక్కడ ఒక వెక్టర్ వచ్చింది, లెట్ ఇట్ బి ARR గైస్. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో మనం చేసేది ఏంటి, సైజ్. ఓకే, అరే డాట్ సైజ్ని తీసుకుంటాం. సెకండ్ స్టెప్లో మనం ఏం చేసాం, ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని ఈ అరే ఆఫ్ ఐ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ మనం ఎక్కడికి పంపించాం, అరే ఆఫ్ పొజిషన్ ఎలా కనుక్కోవాలి, ఇండెక్స్ని ప్లస్ కేతో చేస్తే వచ్చేది మన పొజిషన్. దాన్ని మాడ్యులో డివిజన్ ఆఫ్ n చేసి ఆ పొజిషన్కి మనం దాన్ని పంపించాం. ఓకే, లెట్స్ సీ హౌ వీ గోనా డూ. సో మనకి ఇండెక్స్లు కావాలి కదా, దానికోసం నేను ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 మన ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్కి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన ఇండెక్స్ అనేది i కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, పొజిషన్ని కనుక్కోవాలి. పొజిషన్ ఏంటి, ఏదైతే మన ఇండెక్స్ ఉందో అంటే i ప్లస్ కే, మనకి ఏదైతే కే ఇస్తారో కే, ఇక్కడ అరేతో పాటు కే కూడా ఇస్తారు, సారీ ఫర్ దట్ కే. సో ఏదైతే పొజిషన్ వచ్చిందో మనం ఏం చేయాలి, దాన్ని మాడ్యులో డివిజన్ విత్ n చేస్తే మనకి కరెక్ట్ పొజిషన్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ క్రాస్ అయినా సరే, లెంత్ అని క్రాస్ అయినా సరే మనకి కరెక్ట్ పొజిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ అరే ఆఫ్ పొజిషన్లోకి అరే ఆఫ్ i ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం పెడతాం. సో దానికోసం మనం ఇంకొక వెక్టార్ తీసుకుంటాం. ఈ వెక్టార్ని మనం ఏమంటామంటే ఆన్సర్ అనుకుంటాం. ఇందులో కూడా ఎగ్జాక్ట్గా n ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఆన్సర్ ఆఫ్ పొజిషన్లోకి మనం అరే ఆఫ్ ఐని ప్లేస్ చేస్తున్నాం. ఆఫ్టర్ దిస్ మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఆన్సర్ని రిటర్న్ చేసేయచ్చు. సో లెట్స్ సీ ద టైం కాంప్లెక్సిటీ గైస్. మనకి ఇక్కడ ఒకే ఒక ఫర్ లూప్ రన్ అవుతుంది కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఎటువంటి స్పేస్ని యూజ్ చేసుకోలేదు. మనం ఆన్సర్ అనే స్పేస్ని ఎందుకు యూజ్ చేసుకున్నాం, రిటర్న్ చేయడానికి, సాల్వ్ చేయడానికి తీసుకోలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. బట్ మీరు ఇక్కడ చూస్తే మీకు వాడు ఏమన్నాడు, వాయిడ్ ఇన్ ప్లేస్లోనే మనం చేయాలి. మనం ఎటువంటి అవుట్పుట్ని రిటర్న్ చేయడానికి లేదు. ఇక్కడ ఏదైతే మనకి ఇన్పుట్ అరే ఇస్తాడో నమ్స్ అనేది, దానిలోకే మనం అవుట్పుట్ని పెట్టాలన్నమాట. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ డూ ఇట్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చేసరికి ఇలా ఉంటుంది, మనం ఎటువంటిది రిటర్న్ చేయం, ఏదైతే మనకి ఇన్పుట్ అరే వస్తుందో దానిలోనే మనం ఎటువంటి ఆపరేషన్స్ అయినా చేయాలి. ఓకే, సో మనకి ఈ ఆన్సర్ అరేలో ఇప్పటి వరకు ఫిల్ అయిపోయాయి కదా అన్ని, మనం ఏం చేస్తాం, ఈ ఆన్సర్ అరేలో ఉన్న వాటిని ఈ మనకి ఏదైతే ఇన్పుట్ అరే వచ్చిందో దాంట్లోకి పుష్ చేస్తాం. ఆ పుష్ చేయడానికి మనకి ఇంకొక ఫార్ లూప్ కావాలి, ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ARR ఆఫ్ i, అరే ఆఫ్ ఐలోకి మన ఆన్సర్ ఆఫ్ ఐని పెట్టేస్తాం. సో దట్ అవర్ ఆన్సర్ విల్ బి జనరేటెడ్. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత, O ఆఫ్ n. ఈ ఫార్ లూప్ ఒక O ఆఫ్ n తీసుకుంటుంది. సో టైం కాంప్లెక్సిటీ ఇస్ O ఆఫ్ 2n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. సో ఫస్ట్ మనం ఏం చేసాం, లెంత్ని తీసుకున్నాం, n ఈక్వల్ టు nums డాట్ సైజ్. నెక్స్ట్ ఒక వెక్టర్ తీసుకున్నాం ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం ఏం చేసాం, ఒక ఫర్ లూప్ తీసుకుందాం. సో ఫర్ లూప్ లోపల పొజిషన్ని మనం కనుక్కున్నాం, ఏ పొజిషన్కి ఇది వెళ్ళాలి అని. సో ఇండెక్స్ ప్లస్ కేతో వచ్చిన ఆన్సర్ని మనం మాడ్యులో డివిజన్ చేసాం.
మాడ్యులో డివిజన్ విత్ ఎన్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన పొజిషన్ అయితే వచ్చేసింది. సో ఆన్సర్లో ఆ పొజిషన్లో ఈ అరే ఆఫ్ ఐని మనం స్టోర్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, మనం ఇంకొక ఫార్ లూప్ తీసుకొని ఆన్సర్లో ఏదైతే ఉందో దాన్ని మనం అరే ఇన్పుట్ అరేలోకి పెట్టేసాం. సో అరే ఆఫ్ ఐ, ఇక్కడ మనకి అరే అని ఇవ్వలేదు, నమ్స్ అని ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, నమ్స్ అని తీసుకుందాం. ఓకే, nums of I equal to answer of I. Let's execute it. So it got accepted. Let's submit this. It got accepted, guys. But time complexity anta O of 2n, which is very huge. So manam ee problem ni O of n lo kuda solve cheyochu. Let's see how we gonna solve that. Okay, it hardly take 2 minutes, guys. సో ఇదే ప్రాబ్లమ్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వేలో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఈ ఇన్పుట్ని తీసుకుంటున్నాను, మనకు రావాల్సింది ఈ అవుట్పుట్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఈ ప్రాబ్లమ్ నేమే రొటేషన్ కదా, బట్ ఇక్కడ మనం రివర్స్ ఆపరేషన్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం అనమాట. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దామా. సో ఫస్ట్ మీకు డ్రై రన్ టైప్లో చెప్పేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. మనం దానికి కోడ్ రాసి టైం కాంప్లెక్స్ అనలైజెస్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ రివర్స్ 1. ఫస్ట్ ఇక్కడ 3 రివర్సల్స్ అనేవి చేస్తాం, సో దట్ అవర్ ఇన్పుట్ విల్ బికమ్ అవుట్పుట్. ఓకే, సో ఎలాగో మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ రివర్స్ ఏం చేస్తానంటే ఇన్పుట్ని టోటల్గా రివర్స్ చేస్తాను. ఇన్పుట్ని టోటల్గా రివర్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 4 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి, 2 1. ఓకే, ఇండెక్స్లో రాసుకుంటే 0 1 2 3. నెక్స్ట్ రివర్సల్ అనేది 0 నుంచి k వరకు చేస్తాను అనమాట. k ఇండెక్స్ ఏది, ఇది కదా. సో 0 1 వీటిని మాత్రమే రివర్స్ చేస్తాను. ఈ రివర్సల్ ఏం చేస్తున్నాను, 0 to k ఈ పొజిషన్ వరకు నేను రివర్స్ చేయాలి. అప్పుడు 3 ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడికి వస్తుంది, 2 and 1 అనేవి అలానే ఉంటాయి. ఫస్ట్ రివర్స్ ఏం చేసాం, ఇన్పుట్ మొత్తాన్ని రివర్స్ చేసాం. సెకండ్ రివర్సల్లో ఏం చేసాం, 0 to k ఇండెక్స్ వరకు మాత్రమే మనం రివర్స్ చేసాం. సో దట్ k అంటే 2 కాబట్టి 0 1 ఈ సబ్బరే మాత్రమే రివర్స్ అయింది. నెక్స్ట్ రివర్స్ 3, ఇక్కడేంటి 3 4, k నుంచి లాస్ట్ n వరకు, k నుంచి n వరకు ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్ చేస్తాం. 2 1 దీన్ని రివర్స్ చేస్తే మనకి 1 2 వస్తుంది. ఓకే, మీరు చూస్తే ఇప్పుడు 3 రివర్సల్స్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కోడ్ రాయాలి. లెట్స్ సీ. సో దీనికి కోడ్ రాయడానికి ఫస్ట్ మనం ఒక వైడ్ ఫంక్షన్ తీసుకుంటాం. దీనికి నేమ్ నేను రొటేట్ అని పెట్టుకుంటాను. మనకి ఇక్కడ ఒక అరే అనే వెక్టర్ వచ్చింది, k అనే ఇంటీజర్ వచ్చింది. ఓకే, ఫస్ట్ మనకి సైజ్ కావాలి కదా, దాన్ని నేను n అనుకుంటాను, అరే డాట్ సైజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ రొటేషన్ చేయాలి. అంతకు ముందు నేను మీకు ఇంకొక అప్రోచ్ చెప్పేటప్పుడు k అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ని దాటి ఇచ్చేస్తే ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 0 1 2 3 ఎలిమెంట్ ఉన్నాయి. ఇప్పుడు k అనేది 6 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం మాడ్యులో డివిజన్ విత్ సైజ్ చేయాలి. ఇక్కడ సైజ్ ఎంత మనకి 5, సో దట్ 1 అని అర్థం అనమాట. సో కేని మనం ఏం చేయాలి, ఇచ్చిన కేని k మాడ్యులో డివిజన్ n చేసుకోవాలి, బౌండరీని దాటి ఇది వెళ్ళిపోకుండా. ఓకే, లెట్స్ డూ ఫస్ట్ రివర్సల్. సో మనకి C++లో రివర్స్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా డిఫాల్ట్గా, దాన్ని తీసుకొని దానికి మనం ఏం చేయాలి, అరే యొక్క బిగినింగ్ అడ్రస్, అరే యొక్క ఎండింగ్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో దట్ రివర్స్ ఆపరేషన్ అది అయిపోతుంది. సో ఫస్ట్ రివర్సల్ అనేది కంప్లీట్ అయింది, మొత్తం అరేని మనం రివర్స్ చేస్తాం. సెకండ్ ఆపరేషన్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ 0 ఇండెక్స్ నుంచి k ఇండెక్స్ వరకు రొటేట్ చేయాలి. ఓకే, సో దానికోసం ఫస్ట్ 0 ఇండెక్స్ని అరే డాట్ బిగిన్ అనే అడ్రస్తో ఇవ్వచ్చు. k అడ్రస్ అంటే అరే డాట్ బిగిన్ ప్లస్ k. సో ఫస్ట్ హాఫ్ అనేది, ఫస్ట్ సబ్ అరే అనేది మనకేమైంది, రివర్స్ అయిపోయింది. థర్డ్ స్టెప్లో మనం ఏం చేసాం, ఇంకొక రివర్స్ చేసాం, అరే డాట్ బిగిన్ ప్లస్ k అంటే kth పొజిషన్ నుంచి ఈ ఎండ్ పొజిషన్, లాస్ట్ పొజిషన్ అంటే ఎండ్, అరే డాట్ ఎండ్ వరకు రివర్స్ చేసాం. ఆఫ్టర్ దిస్ 3 రివర్సల్స్ మనకి అవుట్పుట్ అనేది ఫామ్ అయిపోయింది. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. మీరు చూస్తే నేను ఆల్రెడీ కోడ్ రాసి పెట్టాను. ఫస్ట్ రివర్సల్ చేసాం, సెకండ్ రివర్సల్ చేసాం, థర్డ్ రివర్సల్ చేసాం, సో దట్ మనకి ఏదైతే ఇన్పుట్ అరే ఇస్తారో దాంట్లోకి మనం అవుట్పుట్ని జనరేట్ చేస్తాం. లెట్స్ సబ్మిట్ దిస్ గైస్. So it got submitted. Let's see the time complexity analysis of this code. So మీరు చూస్తే ఈ ఫస్ట్ రివర్స్ ఆపరేషన్ అనేది ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది, బిగ్ ఆఫ్ n/2 అంతే కదా. రివర్స్ ఆపరేషన్ అనేది వైల్ లూప్తో మీరు చేసిన అంతే టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. నెక్స్ట్ అరే డాట్ బిగిన్. సో ఈ రెండు తీసుకుంటే ఈ రెండు n/2 టైం కాంప్లెక్సిటీ తీసుకుంటాయి. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ ఎంత మనకి n/2 ప్లస్ n/2 ఈక్వల్ టు O of n.
స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? మన స్పేస్ని ఏమైనా యూస్ చేసామా ఇక్కడ? ఎటువంటి స్పేస్ని యూస్ చేయలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ లెక్చర్ విత్ అనదర్ సూపర్ ఎక్సైటెడ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.